గైస్ ఒక్కటే మాట, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్, జై బాలయ్య అనుకుంటే వెంటనే వెళ్ళిపోండి. బికాజ్ ఎలా అయితే పీకే ఫ్యాన్స్కి ఓజీ ఒక పండగలా అయిందో, ఇది కూడా బాలయ్య ఫ్యాన్స్కి ఒక కంప్లీట్ ఫ్యాన్ ఫెస్ట్. ఇన్ఫాక్ట్ ఏ మూవీకి వెళ్తానో తెలిసినా కానీ ఎంత వద్దనుకున్న ఫస్ట్ హాఫ్ చూస్తున్న సేపు కథ చుట్టేశారు, యాక్టింగ్ ఓవర్ ది టాప్, ఇలాంటి థాట్స్ అన్నీ వచ్చినాయి. కానీ ఎప్పుడైతే ఇంటర్వల్ దగ్గర అఖండ వచ్చాడో ఇంకా నో థాట్స్ ఎట్ ఆల్, కంప్లీట్ ట్రాన్స్లో వెళ్ళిపోయాను. బికాజ్ లిటరల్ ఆ ఫ్యాన్స్ మధ్యలో అదంతా కూడా ఇట్ వాజ్ ఏ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ థింక్ ఇది తీసే వాళ్ళకి కూడా తెలుసు. సో అందుకే వాళ్ళు కథ కానీ మిగతా వాటిలో పెద్దగా ఎఫర్ట్స్ పెట్టి టైం వేస్ట్ చేయకుండా మొత్తం ఫ్యాన్ ఫెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. బికాజ్ లిటరలీ సెకండ్ హాఫ్ ఎలాంటిదంటే మీరు ఎంత ఇమాజిన్ చేసుకున్నా దానికంటే ఒక మెట్టు పైకే వెళ్ళింది. అంటే ఇక్కడతో ఆపేస్తారనుకున్న ప్రతిసారి ఇంకా ఇంకా పైకి తీసుకెళ్లారు. అలా తీసుకువెళ్ళి కొన్ని మైండ్ పోయే సీన్లు చూపించారు. సో లిటరలీ సెకండ్ హాఫ్ వాజ్ ఆన్ స్టెరాయిడ్స్ అండ్ దట్ వాజ్ ది బెస్ట్ పార్ట్. అంటే అఖండ తప్ప ఈ మూవీలో ఇంకెవరిని పెద్దగా చూడలేము. సో సెకండ్ హాఫ్ అంతా కూడా ఫస్ట్ పార్ట్ లాగానే అఖండతో తీసుకువెళ్ళారు. అండ్ అది కూడా మామూలు కాదు. అండ్ బేసికలీ పిచ్ కూడా చాలా ప్యాషనెట్గా చేశారు బోయపాటి. సో ఇలాంటి మూవీస్కి నేను పిచ్ ఎక్స్పెక్ట్ చేసే వెళ్తాను అండ్ ఇది ఫుల్గా ఉంది. సో ఇది నా ఎక్స్పీరియన్స్. కథ పెద్దగా ఏం లేదు కాబట్టి దాని గురించి మాట్లాడను. అంటే లైక్ ఫస్ట్ పార్ట్లో కథ అంతా కూడా కొంచెం జెన్యున్గా అనిపించిన, సెకండ్ పార్ట్లో నార్త్ ఆడియన్స్కి కూడా కనెక్ట్ చేయాలని చాలా వైడ్ రేంజ్లో ఒక జనరిక్గా తీసుకెళ్ళిపోయారు. సో దాని గురించి మాట్లాడడానికి పెద్దగా ఏమీ లేదు, ట్రైలర్ చూస్తేనే యూ కెన్ అండర్స్టాండ్. స్టిల్ ఇదంతా పక్కన పెట్టినా కానీ నాకు కొంచెం డిసప్పాయింట్గా అనిపించిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్రొడక్షన్, సినిమాటోగ్రఫీ అంతా కూడా చాలా బేసిక్గా ఒక రకమైన సీరియల్ వైబ్ ఇచ్చింది. అంటే దీంతో కంపేర్ చేస్తే ఫస్ట్ పార్ట్ చాలా ప్రీమియంగా అనిపించింది. సో మరి అంత తక్కువ ఎఫర్ట్స్ ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. అంటే లిటరలీ చాలా వరకు అంత గ్రీన్ స్క్రీన్ ఆర్ సెట్ల ముందు అవజేస్తారు. మేబీ తక్కువ కాస్ట్ పెట్టి ఎక్కువ ప్రాఫిట్ చేద్దామని ఇలా చేసి ఉంటారేమో. కానీ ఇది కనుక కరెక్ట్గా చేస్తుంటే ఓవరాల్ ప్యాకేజింగ్ బాగుండేది, మంచి క్వాలిటీ ప్రొడక్ట్లో ఉండేది. ఇక్కడ మాత్రం డెఫినెట్లీ ఒక సీరియల్ వైబ్ కొంచెం తక్కువగానే ఇస్తుంది. అండ్ రెండోది మ్యూజిక్ విషయానికి వస్తే, ఈ మూవీ నేను అర్జున్ థియేటర్లో ప్రీమియర్ చూశాను. సో మరి తమనే అలా కొట్టాడా ఆర్ థియేటర్లో సౌండ్ ఎక్కువ పెట్టాడో అర్థం కాలేదు. నాకైతే ఓవరాల్ మ్యూజిక్ అసలు అర్థం కాలేదు. అంటే లిటరల్లీ మూవీ అంతా కూడా ఆ బేస్ అర్థమవుతుంది కానీ ఏం కొట్టాడు అసలు ఏంటి ఒక రిథం కానీ ఏం తెలియట్లేదు. కానీ అయినా సరే సెపరేట్గా యూట్యూబ్లో విన్నా కూడా అఖండ పడినంత లెవెల్లో నాకు ఈ మ్యూజిక్ అంతా అనిపించలేదు. సో బేసిక్లీ ఈ మూవీ నుంచి మీరు బాలయ్యని తప్ప ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినా కానీ ఇంకా మీకు తెలిసిందే. కానీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్న ఒక్కటి మాత్రం ఫుల్గా సాటిస్ఫై చేశారు. సో ఓవరాల్ ఇదే నా ఎక్స్పీరియన్స్. మీరు కనుక మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి.